హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ. సాధారణంగా సీక్వెల్స్ అనేవి ఒకనొక టైం వరకు కూడాను మన తెలుగు వాళ్ళకు కూడా వర్కౌట్ అవ్వలేదు. లైక్ ఆర్య హిట్ అయినంత లెవెల్లో ఆర్య 2 హిట్ అవ్వలేదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ హిట్ అయినంత లెవెల్లో శంకర్ దాదా జిందాబాద్ హిట్ అవ్వలేదు. సో ఈ క్రమంలో తమిళ ఇండస్ట్రీలో కూడా చూసుకున్నట్లయితే కొన్ని సీక్వెల్స్ అనేవి వర్కౌటే అవ్వలేదు అనమాట. సో ఎగ్జాంపుల్స్ కి మనం కానీ తీసుకున్నట్లయితే రోబో హిట్ అయినంత లెవెల్లో రోబో 2.0 హిట్ అవ్వలేదు, భారతీయుడు హిట్ అయిన లెవెల్లో భారతీయుడు అదే ఇండియన్ 2 కూడా హిట్ అవ్వలేదు. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే మణిరత్నం డైరెక్షన్ వచ్చినటువంటి పొన్నియిన్ సెల్వన్ కూడా 2 పార్ట్లుగా తీసినప్పటికీ ఫస్ట్ పార్ట్ వచ్చినటువంటి హైప్ సెకండ్ పార్ట్ కి రాలేదు. సో ఈ క్రమంలో సీక్వెల్స్ అనేవి అక్కడ కూడా వర్కౌట్ అవ్వవేమో అనుకున్నటువంటి టైంలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరుస పెట్టి అన్ని కూడా సీక్వెల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా నెల్సన్ డైరెక్షన్ రాబోతున్నటువంటి జైలర్ పార్ట్ 1 ఏ లెవెల్లో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిందో మనకు తెలుసు. సో ఈ క్రమంలోనే జైలర్ 2 ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక జయన్ రవి హీరోగా చేసినటువంటి తని ఒరువన్ అదే మన తెలుగులో రామ్ చరణ్ చేసినటువంటి ధృవ సినిమాను కూడాను సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంట తమిళ్లో. ఇంకా అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో రాబోతున్నటువంటి విక్రమ్ 2 కావచ్చు, ఖైదీ 2 కావచ్చు. సో ఈ 2 సినిమాల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అంతేకాకుండా కార్తీక్ హీరోగా నటించినటువంటి సర్దార్ సినిమాకి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వాటర్ కి సంబంధించినటువంటి స్టోరీ అది. సో ఈ స్టోరీని కూడా సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నారంట. సో వరుస పెట్టి సీక్వెల్స్ సెట్ అవ్వనటువంటి తమిళ ఇండస్ట్రీలో ఈ విధంగా హిట్ అయినటువంటి కాదు బ్లాక్ బాస్టర్ అయినటువంటి సినిమాలన్నిటికీ సీక్వెల్స్ రాబోతున్నాయి తమిళ్లో. సో వీటికి సంబంధించి ప్రెసెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అలాంటిది కాబట్టి. సో ఈసారి కాస్త జాగ్రత్తగా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నారంట. సో మన తెలుగు ఇండస్ట్రీ అయితే మారింది. ఆఫ్టర్ బాహుబలి తర్వాత సీక్వెల్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్స్ అవుతూ వచ్చాయి. సో ఈ క్రమంలో తమిళ ఇండస్ట్రీ కూడా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే తెలుగు ఇండస్ట్రీకి విపరీతమైన పేరు వచ్చేసింది. సో ఆఫ్టర్ హాలీవుడ్ తర్వాత నెక్స్ట్ మన టాలీవుడ్ ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. మన సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అంటే ఆల్ కేటగిరీస్ కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నటువంటి సినిమాటిక్ యూనివర్స్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉంది. సో ప్రెసెంట్ తమిళ తంబిలు కూడా ట్రై చేస్తున్నారు సీక్వెల్స్ ని కూడా మంచి హిట్ చేయాలని చెప్పి. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి తమిళ సినిమాస్ లో సీక్వెల్స్ లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి? ఎగ్జాంపుల్ కి రఘువరన్ బీటెక్ కూడా మనకి బాగా నచ్చింది, కానీ సెకండ్ పార్ట్ మనకి VIP 2 పెద్దగా అంతగా ఎక్స్పెక్టేషన్ దగ్గరలో లేకపోవడంతో మనం అంతగా ఆడించలేదు. సో ఈ క్రమంలో తమిళ నుంచి చాలా సీక్వెల్స్ రాబోతున్నాయి కదా. సో మీరు ఏ సీక్వెల్ కోసం ఈరుగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మన తెలుగు సినిమాస్ లో ద బెస్ట్ సీక్వెల్స్ అంటే ఏమని చెప్తారో కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి మూవీ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.